హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చేపల వేపుడు ఎలా పెట్టాలో మనం చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: చేపలు కావాలి, తర్వాత కార్న్ఫ్లోర్, నిమ్మకాయ బద్ద, ఫుడ్ కలర్, సాల్ట్, పెరుగు, పసుపు, కారం, కరివేపాకు కూడా ఉంటే బాగుంటుంది. నూనెలో వేయించి పైన గార్నిష్ అనమాట. ఇప్పుడు ఎలా కలపాలో మనం ఇప్పుడు చూద్దాం. కొద్దిగా కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, టూ స్పూన్స్ పెరుగు, తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం, ఆ తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. మీకు రుచికి సరిపడా వేసుకుని నేనైతే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. నేను కొద్దిగా కారం ఎక్కువ తింటారు. దీన్ని ఇలా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. బాగా ముక్కలన్నిటికీ పట్టేలా మొత్తం అయితే మనం ఇలా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వేసాం కదండి, దానివల్ల ఇది చాలా రెడ్డిష్గా వస్తుంది. మనకి సరిపోకపోతే కనుక కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, కొద్దిగా మందంగా ఉంటుంది. దీన్ని ఇలా బాగా మ్యాగ్నేట్ చేసుకుని ఒక పావు గంట సేపు పక్కన పెట్టాలి. ముందుగా అయితే మనం ముగ్గురు పెట్టుకోవాలి. ముగ్గురు పెట్టుకున్న తర్వాత దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఒక్కొక్క ముక్క అయితేనే వేయించుకుంటే సరిపోతుంది. ఇది బాగా మరిగిన తర్వాత, ఇందాక పావు గంట అని చెప్పాను కదా, అవి అయిపోయింది టైము. ఇప్పుడు ఇందులో వేయాలి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని మనం ఇందులో డీప్ ఫ్రై చేస్తాం. నేనైతే 2 ముక్కలు వేసుకుంటున్నాను. 2 ముక్కలు అయితే సరిపోతుంది. ఇది ఇలా వేగుతుండగానే కరివేపాకు ఉంది కదా, కరివేపాకు రొప్ప కూడా ఇందులో ఇలా వేసేస్తే ఇలా చిటపట్లాడుతుంది. దాన్ని మనం విడిగా తీసేసుకోవచ్చు. సపరేట్గా ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత దీన్ని లాస్ట్ని దూసేయచ్చు. ఎక్కడ ముక్క అస్సలు విడవదండి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా రెడ్ కలర్, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. కింద చెప్పాను కదా కరివేపాకు, వీటిని ఇలా పైన గార్నిష్. అంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.